పాకిస్తాన్ సోల్జర్స్ ని గాజాలోకి పంపమని డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. గాజాలో సీజ్ ఫైర్ అయిన తర్వాత అమెరికా ఒక ముస్లిం దేశాల కూటమి సైనికులను గాజాలో పెట్టాలని కోరుతుంది. అక్కడ ఆ సోల్జర్స్ పనేమిటి? అక్కడ శాంతి మరియు భద్రతను కాపాడి హమాస్ ను డిస్ఆర్మ్ చేయడం. ఈ బలగానికి నాయకత్వం పాకిస్తాన్ తీసుకోవాలని ట్రంప్ గారు అంటున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ నే ట్రంప్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర 6.5 లాక్ సోల్జర్స్ ఉన్నారు. ఆ రీజియన్ లో ఉండే ముస్లిం కంట్రీస్ లో పాకిస్తాన్ దగ్గరే ఎక్కువ సోల్జర్స్ ఉన్నారు. పాకిస్తాన్ అన్ని యుద్ధాల్లో ఓడిపోయినా కూడా అట్లీస్ట్ వాళ్ళకు యుద్ధం చేసిన అనుభవం అయినా ఉంది. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. హమాస్ ను డిసార్మ్ చేయడం అంటే అది ఒక పీస్ కీపింగ్ లా ఉండదు, అది ఒక యుద్ధంలా మారొచ్చు. హమాస్ ఫైటర్స్ ఆల్రెడీ వాళ్ళు ఆర్మ్డ్ అయి ఉన్నారు, వాళ్ళు ట్రైన్డ్ అయ్యి ఐడియాలజికల్లీ డ్రివైన్ అయి ఉన్నారు. ఇది ఏమైనా జరిగితే పాకిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పాకిస్తాన్ లో 90% పీపుల్ పాలెస్టైన్స్ కి సపోర్ట్ చేస్తారు. హమాస్ ని డిసార్మ్ చేయడానికి యుఎస్ చెప్పినట్లు పాకిస్తాన్ సోల్జర్స్ ఏమైనా పంపిస్తే పాకిస్తాన్ లో చాలా మంది వీధుల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. అలా జరిగితే పాకిస్తాన్ లో అది ఒక నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అవుతుంది. ఈ గొడవల మధ్య ఇమ్రాన్ ఖాన్ ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీతో క్లాష్ అవుతున్నారు. ఈ ఆసిఫ్ మునీర్ ఏమైనా ఈసారి ట్రంప్ చెప్పినట్లు తల ఊపితే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ పాకిస్తాన్ లో రచ్చరచ్చ చేస్తారు. ఈ ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ఎలా ఇరుక్కున్నాడంటే ట్రంప్ కి ఏమైనా ఓకే చెప్తే పాకిస్తాన్ లో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు. ఒకవేళ ట్రంప్ కి నో చెప్తే అమెరికా వీళ్ళకి సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆసిఫ్ మునీర్ కి సేఫ్ ఆప్షన్ అనేదే లేదు. ఈ వీడియోలో ఈ విషయాలన్నింటినీ ఇంకా డీటెయిల్ గా చూద్దాం. ఇలాంటి డైలీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. గాజాలో సీజ్ ఫైర్ అయ్యి ఇప్పటికీ 2 నెలలు గడిచాయి. అక్కడ గన్స్ అన్ని సైలెంట్ గా ఉన్న సిచ్యువేషన్ అంత నార్మల్ గా లేదు. ఇప్పుడు గాజాని రీబిల్డ్ చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ని రీస్టోర్ చేయడం ఇప్పుడు వరల్డ్ ఫోకస్ గా మారింది. ఇది చేయడానికే గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ అని అమెరికా స్టార్ట్ చేసింది. ఈ గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ అంటే ముస్లిం కంట్రీస్ ఒక కూటమి సోల్జర్స్ ని అక్కడ డిప్లాయ్ చేయడం. కానీ ఈ మిషన్ ను పేపర్ మీద సింపుల్ గానే కనిపిస్తుంది, కానీ రియాలిటీలో చూస్తే ఇది చాలా డేంజరస్. అక్కడ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడం, హమాస్ ఫైటర్స్ ని డిసార్మ్ చేయడం అంటే అది చాలా పెద్ద పని. ఇక్కడే పాకిస్తాన్ పిక్చర్లోకి వచ్చింది. కానీ ఎందుకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ని పుష్ చేస్తున్నారు? దీనికి 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ముస్లిం కంట్రీస్ లో పాకిస్తాన్ ఆర్మీ చాలా పెద్దది. పాకిస్తాన్ లో 6.5 లాక్ సోల్జర్స్ ఉన్నారు. అదే సౌదీ అరేబియాలో చూస్తే 2 lakhs, యుఏఈలో 65,000, ఖతార్లో 22,000 అంతే. సెకండ్ రీజన్, బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. అవును, పాకిస్తాన్ ఏ యుద్ధము గెలవలేదు, కానీ యుద్ధాలైనా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు హమాస్ ని డిసార్మ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. థర్డ్ రీజన్ వచ్చి ఒక పర్సనల్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ట్రంప్ ఆ ఆసిఫ్ మునీర్ ని ఆయన మనిషిలా అనుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా వైట్ హౌస్ లో వాళ్ళిద్దరూ కలిసి 1-to-1 లంచ్ కూడా చేశారు. ట్రంప్ చెప్పిన మాట ఆసిఫ్ మునీర్ వింటాడు అని ఆయనకు తెలుసు. కానీ ఇక్కడ ఆసిఫ్ మునీర్ ఎందుకు వెనక్కి వీగుతున్నాడు? ఎందుకంటే హమాస్ ని డిస్ఆర్మ్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు ఒక ఐడియాలజికల్లీ డ్రివైన్ అయి ఉన్నారు. అక్కడ సీజ్ ఫైర్ కూడా రీసెంట్ గా అయింది. వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకొని చాలా అలర్ట్ గా ఉన్నారు. దీనికి హమాస్ ఒప్పుకోకపోతే పాకిస్తాన్ సోల్జర్స్ లో డైరెక్ట్ కాంబాట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మా జాబ్ పీస్ కీపింగే కానీ పీస్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం కాదు అని ఇస్లామాబాద్ చెప్తోంది. ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ లో ప్రజలు 90% గాజా వాళ్ళకి సింపతి చూపిస్తారు. పాకిస్తాన్ ప్రజల్లో కొంతమంది మాత్రమే ఇస్రాయెల్ సైడ్ మాట్లాడతారు. ఈ ఆసిఫ్ మునీర్ పబ్లిక్ ఒపీనియన్ అంతా పట్టించుకోడు, కానీ ఈసారి సిచ్యువేషన్ వేరేలా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ట్రూప్స్ ఏమైనా హమాస్ ని డిసార్మ్ చేయడానికి పంపితే ఆ పాకిస్తాన్ లో మాస్ ప్రొటెస్ట్ జరుగుతాయి. ఈ సిచ్యువేషన్ లో వీళ్ళకి ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఫ్యాక్టర్. మీకందరికీ తెలిసిందే, పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈ ఇంప్రిజాన్మెంట్ కి ఆల్రెడీ అక్కడ జనాలు ఆసిఫ్ మునీర్ ని బ్లేమ్ చేస్తున్నారు. మొన్ననే ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ని చూడ్డానికి జైలుకి వెళ్లితే అక్కడ ఆమెను అలో కూడా చేయలేదు. పీటీఐ పార్టీ లీడర్స్ మరియు సపోర్టర్స్ అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ జైలు బయట ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పొరపాటున ఆసిఫ్ మునీర్ ఏమైనా ట్రంప్ చెప్పిన దానికి అగ్రీ చేస్తే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్, యాంటీ యుఎస్ సెంటిమెంట్ ఉన్న అందరూ ప్రజలు స్ట్రీట్స్ మీదకి వచ్చి గొడవ చేస్తారు. ఇలా ఏమైనా జరిగితే దీన్ని ఆసిఫ్ మునీర్ కంట్రోల్ కూడా చేయలేడు. ఒకవేళ ట్రంప్ కి ఆసిఫ్ మునీర్ నో చెప్పినా దానికి కూడా హ్యూజ్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ నో చెప్తే క్రూషియల్ యుఎస్ అలైని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది జరిగితే పాకిస్తాన్ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. వాళ్ళ మిలిటరీ మరియు డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా వీక్ అవుతాయి. నో చెప్తే ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ ఎస్ చెప్తే వాళ్ళ దేశంలో ఇంటర్నల్ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, వైలెంట్ ప్రొటెస్ట్లు జరుగుతాయి. ఈ ఆసిఫ్ మునీర్ ఇప్పుడేమీ సాధారణ ఆర్మీ చీఫ్ మాత్రమే కాదు,
రీసెంట్‌గా ఇతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యారు. అంటే ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్‌ని కూడా కమాండ్ చేస్తారు. మరియు 2030 దాకా ఇతని జాబ్ కూడా ఎక్స్‌టెన్షన్ అయింది. మరియు ఇతనికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ ఇచ్చారు. అంటే ఇతను ఏమైనా తప్పులు చేసినా ఇతన్ని జైల్లోకి పంపలేరు. ఈ ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ఒక అన్‌చెక్డ్ అథారిటీని అక్యుములేట్ చేసుకున్నాడు. ఈ ఎపిసోడ్ అంతా ఒక్క క్లియర్ పాఠాన్ని చెప్తుంది. ఎప్పుడు ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ వీకెన్ అయిపోయి పవర్ మొత్తం ఒక్క వ్యక్తి దగ్గర కాన్సంట్రేట్ అవుతుందో, అప్పుడు ఆ వ్యక్తి తీసుకునే ప్రతి ఒక్క డిసిషన్‌ను ఒక గ్యాంబుల్ అయిపోతుంది. దీని నుంచి సఫర్ అయ్యేది ఆ లీడర్ కాదు, ఆ దేశంలో ఉండే ప్రజలు. మన ఇండియా లాంటి స్ట్రాంగ్ డెమోక్రసీస్ పవర్‌ని ఎప్పుడూ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అదే పాకిస్తాన్ లాంటి వీక్ స్టేట్స్ పవర్‌ని ఎప్పుడూ సెంట్రలైజ్ చేస్తాయి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.